వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. మలిదశ ఉద్యమాన్ని రూపుమాపి మలిదశ ఉద్యమంతో ప్రతి ఒక్కరిలో చైతన్యం కల్పించి పిడికిలి బిగించి జై తెలంగాణ పిలుపుకి నినాదానికి జనాలు కదిలి వచ్చిన పరిస్థితి అందరికి కూడా ఎరకనే. సో దీక్షా దివాస్ ఇయాల సంధి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అయితే ఈ సందర్భంలో మీ అందరికీ కూడా అంటే మలిదశ ఉద్యమం సమయంలో ఓయూతో అసలు ఏం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో అనేది మళ్ళొక్కసారి గుర్తుకు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ గురించి, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమం గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. కానీ అలనాటి స్మృతులను ఇంకొకసారి గుర్తుకు చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఉస్మానియా గడ్డ ఉద్యమాల గడ్డగా పేరు. సో ఉస్మానియాలో దీక్షా దివస్ ఆ 11 రోజుల సమయంలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అసలు తెలంగాణ రాదని, తెలంగాణ చచ్చిపోయిందని, తెలంగాణ మాట మాట్లాడితే కూడా తెలంగాణలోనే ఒక హీనంగా చూసే పరిస్థితులు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి. సో ఎట్లా ఉండే ఉస్మానియా యూనివర్సిటీ? మేము ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ గారు ఏదైతే 2009 నవంబర్ 29వ రోజు సమైక్యాంధ్రలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కేసీఆర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కూడా కలిసి పార్లమెంట్లో ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఇక రాదేమన్న ప్రయత్నం, చివరి ప్రయత్నం కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని ఒక నినాదాన్ని తీసుకున్నప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎంఎస్సీ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని అప్పుడు విద్యార్థి విభాగంలో టీఆర్ఎస్లో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి ఒక విద్యార్థి నాయకుని. ఆ సందర్భంలో కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ సందర్భంలో దీక్ష పోతున్న సందర్భంలో మా విద్యార్థి సంఘంతో కూడా మాట్లాడి మనం చివరిగా ఈ పోరాటం చేయాలి తమ్మి, మీరంతా కూడా సీరియస్గా అందరూ కూడా విద్యార్థులంతా కూడా ఏకతాటిగా పనిచేసి లాస్ట్ చివరి మూమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు మాతో పాటు మిగతా విద్యార్థి సంఘాలు అటు లెఫ్ట్ కావచ్చు మనతో పాటు కలిసి వచ్చి ఎన్ని విద్యార్థి సంఘాలు ఉంటే అన్ని విద్యార్థి సంఘాలతో మాట్లాడి కేసీఆర్ గారు దీక్షకు బయలుదేరిన సందర్భంలో మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ గారికి మద్దతుగా కేసీఆర్ గారు కరీంనగర్ బయలుదేరిన సందర్భంలో అలుగునూరు చివరస్లో అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి ఖమ్మం జైలుకు పంపిస్తే మేము ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్కి మద్దతుగా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టినాం. దానితో కేసీఆర్ గారిని ఖమ్మం నుంచి నిమ్స్ హాస్పిటల్కి తరలించిన సందర్భంలో మిగతా ఉన్నటువంటి తెలంగాణ అన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులను అక్కడికి ఉన్నటువంటి అన్ని కళాశాలల నుంచి కూడా యూనివర్సిటీకి రమ్మని పిలుపునియడం జరిగింది. అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక వేదికగా కేసీఆర్ చివరిగా 11 రోజుల సందర్భంలో చివరి మూమెంట్లో కేసీఆర్ అసలు చనిపోయాడని చెప్పి నిమ్స్ హాస్పిటల్లో అసలు ఎవరు కూడా చక్కగా బులెటిన్ బయటకు రాలేని సందర్భంలో మేమందరం కూడా విద్యార్థులంతా కూడా కలిసి దాదాపు ఒక 1000-2000 మందివి అక్కడికి నిమ్స్ హాస్పిటల్ చేరుకొని నిమ్స్ హాస్పిటల్ కూడా ఒక పెద్ద సంఘటన, పెద్ద ఏంటంటే ఒక అదే విద్యార్థుల మధ్య పోలీసుల మధ్య పెద్ద తోపులాట. ఆ తోపులాట గడిచిన తర్వాత మేము ఆ సందర్భంలో చలో అసెంబ్లీ అని డిసెంబర్ 10వ తారీఖు చలో అసెంబ్లీ పిలుపుని ఇవ్వడం జరిగింది విద్యార్థులు. అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తూ చలో అసెంబ్లీ పిలుపునిస్తే డిసెంబర్ 9వ తారీఖు అర్ధరాత్రి కూడా అప్పుడున్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఒక ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. కానీ అదే ప్రకటన మళ్ళీ వెనక్కి తీసుకొని అదే డిసెంబర్ 23వ తారీఖు ఫిబ్రవరిలో దాదాపు ఫిబ్రవరి నెలలో మళ్ళీ వెనక్కి తీసుకున్న అర్ధరాత్రి ఇచ్చినటువంటి ప్రకటన అని చెప్పేసి సమైక్యాంధ్ర కుట్రలతో మళ్ళీ ఆ ప్రకటన వెనక్కి తీసుకున్న సందర్భంలో అన్ని విద్యార్థి సంఘాలు ఒక జేఏసీ ఏర్పడి కేసీఆర్ గారు సామరస్యంగా ఒక అహింసా మార్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని విద్యార్థి సంఘాలు కూడా పనిచేస్తూ కేసీఆర్ గారు పిలుపు మేరకు ఏ కార్యక్రమం ఇచ్చినా అది వంట వార్పు కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, అనేక కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు అన్నింటినీ కూడా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి రాష్ట్రాన్ని సాధించేంత వరకు కూడా మనం అంతా పోరాటం చేయాలంటే కేసీఆర్ వెనుక అందరం కూడా ఒక విద్యార్థులు ఒక సైనికులుగా నిలబడి అహింసా మార్గంలో ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా అనేక మంది విద్యార్థులు చనిపోతున్నప్పటికీ వాళ్ళందరికీ ధైర్యం చెప్పుకుంటా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ వేదికగా ఒక ఇషాంత్ రెడ్డి ఒక విద్యార్థి నాయకులు చనిపోయినప్పుడు చాలా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి మిగతా విద్యార్థి సంఘాలకు విద్యార్థి నాయకులు అందరికీ కూడా ప్రాణం చాలా విలువైన తమ్మి, మీరు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని చాలా సందర్భంలో కేసీఆర్ గారు చెప్పినటువంటి ఘటన మేము కళ్ళ ఎదుట చూస్తుంటే ఎవరు కూడా ప్రాణాలకు ఎవరు కూడా ప్రాణత్యాగం చేయొచ్చు, మీరు మీ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎంతోమంది ఇక్కడికి వెళ్ళి చదువుకొని ఎంతో స్థాయికి ఎదిగినటువంటి ఈ యూనివర్సిటీ వేదికగా కొట్లాడి
ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించుకుందాం, కానీ ఎవ్వరు కూడా ప్రాణత్యాగం చేయాలంటే అప్పటికి అనేక మంది విద్యార్థులు తెలంగాణ రాదేమని చెప్పేసి కూడా చనిపోయినటువంటి పరిస్థితులు మేము చూసినాం కళ్ళ ముందుట. అసలుకి అంటే ఈ జరిగిన ఘటనని చెప్పగలుగుతాం, కానీ ఆ రోజు ఉండే ఎమోషన్ని అది క్యారీ చేయలేని పరిస్థితి. అయితే ఒక జర్నలిస్ట్గా నేను మాత్రం ఒక సందర్భం యాదకి తెచ్చుకుంటున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ 11 రోజుల పరిస్థితిలో హై సెక్యూరిటీ, బయటకు వస్తే పోలీసు వాళ్ళ దెబ్బలు, రాళ్ల దాళ్ళు, బాష్పవాయు ప్రయోగాలు, అసలు ఎట్లా ఉండే ఓయో అంతా ఎట్లా అట్టుడికిపోయింది, ఇంట్లో లేమంటుండే అప్పుడు. ఆ సంఘటనలు చూసినట్టయితే నేనే స్వయంగా ఒకరోజు రాత్రిపూట పోలీసు డేరాలతో యూనివర్సిటీ మొత్తం కూడా పోలీసు క్యాంపులు, మిలిటరీ ఆర్మీ బలగాలు మొత్తం ఎక్కడక్కడ మోహరించి ఎవ్వరు కూడా బయటకు వస్తే ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి. ఆ రోజు రాత్రిపూట ఒకరోజు జరిగినటువంటి సంఘటన దాదాపు ఫిబ్రవరి 13-14 తారీఖు రోజు అక్కడ పెద్ద సంఘటన. ఆ రోజు ఆ రాత్రి కూడా ఎమ్మెల్సీ అప్పుడు ఉన్నటువంటి జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు కూడా ఆ రాత్రి అర్ధరాత్రి కూడా మహిళలని చూడకుండా కూడా విద్యార్థులంతా కూడా లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ధర్నా జరుగుతుంటే పోలీసులు పోలీసులు మిలిటరీ మిలిటరీ బలగాలు మహిళలని కూడా చూడకుండా అమ్మాయిలను చూడకుండా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితిలో చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఆ రాత్రి అర్ధరాత్రి పూట జాగృతి అధ్యక్షురాలు కవితక్క కూడా రావడం జరిగింది. సంఘటనకు సంఘీభావంగా అసలు విద్యార్థులను ఇంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఎవరు రానిలేని పరిస్థితి, చుట్టూ కూడా ముళ్ళ కంచెలు వేసేసి కూడా ఎవరిని లోపల రానిచ్చేటువంటి పరిస్థితి కాదు. అటువంటిది అయినప్పటికీ కూడా అదంతా కూడా తట్టుకొని ఎవరమైనా కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే సక్సెస్ చేయాలని చెప్పేసి ఎంత ఇబ్బంది ఎంత నిర్బంధం పెట్టినా కూడా వాటన్నిటిని కూడా ముళ్ళ కంచెలను కూడా లెక్క చేయకుండా అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒక సంఘటన యాదయ్య ఎన్సీసీ కాడ యాదయ్య గారు మాతో పాటు ర్యాలీలో పాల్గొన్నాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేస్తుంటే యాదయ్య తనకు తాను పెట్రోల్ పోసుకొని యాదయ్య అనేటువంటి విద్యార్థి నాయకుడు ఎన్సీసీ చౌరస్తాలో తనకు తాను మాతో పాటు ర్యాలీలో వచ్చేసి ఇక తెలంగాణ రాదేమో పోలీసులు అరెస్ట్ చేస్తుంటే పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నటువంటి ఘటన ఏదో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ దగ్గర. ఈ పరిస్థితి చూస్తుంటే ఏం యాదకు వస్తుంది మీకు? మేము పోలీసులు భాషవాయాలు ఇస్తుండేది, మేము రాళ్ళు వేస్తుండేది, వాళ్ళు రబ్బర్ బుల్లెట్తో కలుస్తుండేది. అటువంటి సంఘటనలో యూనివర్సిటీ కరుణాకర్ రెడ్డి యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆయన మేమంతా కూడా ఇదంతా విద్యార్థి నాయకులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇది పోలీసులు మా మీదకి వేస్తుంటే మేము తప్పించుకోవడానికి కొంచెం ప్రయత్నాలు జరుగుతుండే. అయితే ఇది మనకి కనిపించేది ఒక చిన్న ఇన్సిడెంట్ లాగా, ఒక చిన్న ఫోటో లాగానే కనిపిస్తుంది, కానీ ఇది ఒక ముందు నుంచి తీసిన ఒక పిక్ మాత్రమే. ఇందులో వేలాది మంది కూడా కదిలొచ్చిన పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, విద్యార్థులతో పాటు అక్కడ చుట్టుపక్కల ఉండే ఇగో చిన్న పిల్లలు కూడా వాళ్ళతో సై అంటే సై, జై తెలంగాణ అంటే జై తెలంగాణ అని ఇగో ఇట్లా పిడికిలి బిగించి ముందుకు జరిగిన పరిస్థితులు ఉస్మానియా యూనివర్సిటీలో. అప్పటి నుంచి నిర్బంధం అని ఒక మాట మాత్రమే వింటున్నాం కదా, ఆ నిర్బంధానికి ఇగో నిర్వచనం ఇదనమాట. ఎవరైనా జై తెలంగాణ అని నోరెత్తినా చెయ్యెత్తినా ఎవ్వరు చెప్పినా కానీ ఇగో ఇట్లాంటి నిర్బంధమే ఆంధ్ర పాలకుల చేతుల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉండే. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తెలిసిందే మనకి విద్యార్థులు ఒకానొక సంఘటన ఒకానొక స్థితిలో ఇక తెలంగాణ తెచ్చుకోలేమో అని ఒక బాధ కావచ్చు, అంటే వాళ్ళు ఒక మూడ్లోకి వెళ్ళిపోయి అందుకనే చాలా వరకు ప్రాణత్యాగాలు చేసిన పరిస్థితి. ఇగో ఇది కూడా ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించి ఇందాక మనతో మాట్లాడిన పరిస్థితుల్లో ఇగో ఆర్ట్స్ కాలేజ్లో ఇది తెలంగాణ పరిస్థితి. సో ఇట్లా తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్నారు. అందుకనే తెలంగాణ జ్ఞాపకాలు 10 ఏళ్ళైనా కానీ ఎవరు కూడా మర్చిపోని పరిస్థితులు. వాళ్ళు చేసిన అప్పుడు ధర్నాలే కావచ్చు, రాస్తారోకోలే కావచ్చు, వంట వార్పులే కావచ్చు, ధూమ్ధామ్ కార్యక్రమాలే కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరితో అనుబంధం ఉంది. మరి ఇట్లాంటి తెలంగాణ చరిత్రను చెరిపేది ఎవరు? చెరుపుతాం అని మాటలతో అంటే చెరగగలదా అనే ప్రతి ప్రశ్న కూడా ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమయ్యే పరిస్థితి. ఏమన్నా తెలంగాణ చరిత్ర ఎవరైనా తెలంగాణ చరిత్ర తెరిపేస్తే మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులే యూనివర్సిటీలలో కూడా బగుమనే పరిస్థితి ఉంది. 100% తెలంగాణ చరిత్రను ఎవ్వరు కూడా చెరిపేయలేదు. చెరిపేయలేనిది తెలంగాణ చరిత్ర. చెరపడానికి కూడా అవకాశం లేదు. ఆనాడే కేసీఆర్ గారే లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఈ రోజు ఏదైతే ఉందో నవంబర్ 29వ తారీఖు 2009 ఈ నిర్ణయం తీసుకోకపోతే, దీక్ష చేయకపోతే ఎవరు కూడా ఏ విద్యార్థి సంఘాలు కూడా ఎవరు కూడా ఒకతాటిపైకి రాకపోవు. ఆనాడు కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. అహింసా మార్గంలో ఎవరు ఇబ్బంది పడకుండా మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పేసి సాధించిన తెలంగాణ చరిత్రను కూడా ఎవరు చెరిపే ప్రయత్నం చేయరు. ఎవరైనా చెరిపే ప్రయత్నం చేస్తే వాళ్ళే కాలగర్భంలో కలిసిపోతారు తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ కోర్ను ఎవరు కూడా ఏం చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళే ఈ భూమి మీద ఉండరు తప్ప కేసీఆర్ గారు ఆనవాళ్ళని నేర్పిస్తాం, కేసీఆర్ గారు లేకుండా చేస్తామని మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు కొంతమంది నాయకులు వాళ్ళ పేరు తీసుకోే సందర్భం కాదు ఇది. కానీ ఆ నాయకులకు
ఉండాలి, కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. ఇవాళ తెలంగాణ పీసీసీ అయిందంటేనే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ సాధించకపోతే తెలంగాణ పీసీసీ ఎక్కడిది, తెలంగాణ బీజేపీ ఎక్కడిది, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీలకు తెలంగాణ శాఖ ఎక్కడిది? ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే కేసీఆర్ గారు అనే వ్యక్తి ఇలా దీక్ష చేయకపోతే, తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఇలా ఎవరు? వీళ్ళంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి నాయకులకు, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మంత్రులకు, వీళ్ళు తాబేదారులుగా పనిచేసినటువంటి నాయకులు అప్పటికి ఈరోజు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చినటువంటి నాయకులంతా కూడా ఒక బీజేపీలో నాయకుడు, ఆంధ్ర నాయకుని కింద ఎదిగిన ఆయన. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నటువంటి నాయకులు ఆనాడు టీడీపీలో పనిచేసినటువంటి ఆంధ్ర నాయకత్వం కింద ఎదిగిన నాయకులే. కాబట్టి కేసీఆర్ ఇంకెన్నాళ్ళు ఈ ఆంధ్ర నాయకుల పెత్తనం అని చెప్పి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు 2009 నవంబర్ 29వ తారీఖు కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని ఆ నిర్ణయంతోనే కేసీఆర్ తన ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఇది తెలంగాణలో ఘన చరిత్ర. ఇక తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ తల్లి చాలా ముఖ్యం, చాలా ప్రముఖ పాత్ర. ఈ తెలంగాణ తల్లి కేవలం తెలంగాణ వాళ్ళకు విగ్రహం మాత్రమే కాదు, తెలంగాణ వాళ్ళకు ఒక అస్తిత్వం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మాటలు కూడా సరిపోలేవు తెలంగాణ తల్లి గురించి. సో ఇది తెలంగాణ తల్లి గురించి. అండ్ ప్రత్యేకంగా ఇట్లాంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు భవన్లో ఏర్పాటు చేసిన గ్యాలరీలోనే మీరు కూడా ఒకసారి చూడాలి. తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఒకసారి కళ్ళకు గట్టినట్టు చూపించే గ్యాలరీని సందర్శించాలంటే ఇక్కడ భవన్లో వచ్చి ఈ గ్యాలరీ అంతా కూడా సందర్శించే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ప్రత్యేకమైన చాలా రేర్ ఫోటోగ్రాఫ్స్తో కూడా ఏర్పాటు చేసారు ఈ గ్యాలరీ.